వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. పూర్వ వైభవం పేరుతో రామగుండాన్ని రణరంగంగా మారుస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. అరాచక పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన చందర్. దివ్యాంగులకు ట్రైసైకిల్, ఫోల్డ్ చైర్స్, ఇయర్ బర్డ్స్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రామత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లోని ఓబన్న విగ్రహంపై పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. ప్రథమ స్వాతంత్ర సంగ్రామానికి ముందే దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొట్టమొదటి స్వాతంత్ర పోరాటం జరిపిన రేనాటి యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్ర స్థాయిలోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ అధికారికంగా నిర్వహించనున్నట్లు ఓఎంబీసీ చైర్మన్ జైపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, జాతీయ వడ్డెర సంఘం వేముల వెంకటేష్, జాతీయ వడ్డెర ఐక్యవేదిక అధ్యక్షుడు వేముల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. చూడాలి కొద్దిగా వెనకనే అందరు వస్తుంది. వేలిపై అయితే అందరు వస్తుంది. ఎంత మంచిగా ఓబన్న గారి జయంతిని పురస్కరించుకొని మన డివిజన్ చేసినటువంటి ఎంబీసీ చైర్మన్ జయపాలన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి యాదన్న గారికి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ, అదేవిధంగా అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మనం గతంలో చూసాం, ఈ ప్రభుత్వంలో చూస్తున్నాం. మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అసలు ఒడ్డరి ఓబన్నకి ఎప్పుడు కూడా గౌరవం దక్కలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు రేవంత్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో మొదటిసారిగా మనం ఒడ్డరి ఓబన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా సహకరించినటువంటి గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ రోజు గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ అన్న గారు సహకరించి ఒడ్డరి ఓబన్న ఒక యోధుడే కాదు, స్వతంత్ర సమర యోధుడు, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడంలో గొప్ప పాత్ర వహించిన వ్యక్తి ఒడ్డరి ఓబన్న అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా దీన్ని జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి గత సంవత్సరం మనకు జీవోను కూడా ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం నుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారికంగా నిర్వహించడమే కాకుండా అదేవిధంగా ప్రతి జిల్లాలో కూడా ఈ జయంతి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం తరఫున కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ బడ్జెట్ కేటాయించినందుకు, అధికారికంగా నిర్వహిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలై ఉండాల్సిందిగా ఈ సందర్భంగా. ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులు మనోధైర్యంతో నిత్యం జీవితం కొనసాగిస్తున్నారని, దివ్యాంగులకు అండగా ఉండటం మనందరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో 69,54,000 విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు అలికో సంస్థ ద్వారా నేడు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాముతో పాటు పలువురు పాల్గొన్నారు. మిగతా అందరికీ తర్వాత ఇవ్వడం జరుగుతుందండి, అనేది భావించవద్దు. ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వం వారిని సన్మానించడం జరుగుతుంది గారు మరియు డిడబ్ల్యూఓ గారి చేతుల మీదుగా. ఇప్పుడు కావంపల్లి సత్యనారాయణ గారు శాసనసభ్యులు వారిని సన్మానించాలి అని దీప ప్రకాశనం జరుగుతోంది. అలా దీప ప్రకాశన కార్యక్రమం జరుగుతోంది. ఒక చక్కని కార్యక్రమంలో జరుగుతోంది. బండి సంజయ్ గారి ప్రత్యేక అతిథిగా వారు ఆగస్టు 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మన దేవ్లవాడ, బోయిన్పల్లి, చెరుకు, అలింకోట్ టీం ఎంపిక చేయడం జరిగింది సార్. సో అలాగే మొత్తం జిల్లాలో మనకి జరుగుతుంది. మొదటగా శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మీ చేతుల మీదుగా మొక్క ధన్యవాదాలండి అందించవలసిందిగా కోరుతూ మున్సిపల్ అలాగే ఏఎంసీ చైర్మన్ గారికి వచ్చిన అతిథులకు ఒకరొకరుగా మొక్కల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయిన తర్వాత జిల్లాకు నవోదయ స్కూల్స్ కూడా వస్తున్నాయి. మీరు కూడా దానికోసం ఉత్తరం ఇవ్వాలని చెప్పని ఆలోచిస్తున్నారు. ఇటీవల అరవింద్ గారు నిజామాబాద్ జిల్లా నాకు జైత్యాల జిల్లాలో కూడా 3 మండలాలు ఉంటాయి, కత్లాపూర్, మేడిపల్లి, భీమారం. వారు జైత్యాల జిల్లాకు నవోదయ ఇచ్చినప్పుడు ఎక్కడ పెడితే బాగుంటుందంటే మా 3 మండలాలు కూడా కనెక్ట్ అయ్యే ఫోటోలో పెట్టాలని చెప్పని వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా జిల్లాకి ఇచ్చేది ఈ వేణుల 2 పట్టణాల మధ్యలో తీసుకొని మీరు ఇచ్చినట్టయితే మన పేద పిల్లలకు నవోదయాలు కూడా చదువుకోవడానికి వారికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలేజీలో స్కూల్ కూడా మీరు తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలని, వీలైతే సైన్స్ స్కూల్ ఇలాంటివి మరుపురాని మనం వాటిని తీసుకోవడానికి నాకంటూ అవకాశం వచ్చినప్పుడు ఈ మధ్యలో ఐటీఐలు అన్నీ కూడా ఏటీసీలుగా మారుతున్నాయి. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మారిన క్రమంలో నేను పుట్టిన గ్రామానికి సంబంధించినటువంటి పెద్దూరు వేనాలు కాబట్టి ఏటీసీ 42 కోట్లతో మనం తీసుకొని రావడం జరిగింది. నిధులు కూడా మంజూరు కాబట్టి ఈ సంవత్సరం నుంచి అక్కడ కూడా ఆ విధంగా మీరు కూడా ఈ ప్రాంతంలో మధుపురానికి ప్రజలు కోరుకునేటువంటివి ఏమున్నా తీసుకురావడానికి కోసం, ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా బయటలకు అతీతంగా మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. మీరు మంచి పదవి ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పక్షాన్ని మేము ఏమి చెప్పినా వాటిని తీసుకురావడం కోసం మీరు కూడా కంకణ బద్దులో సహకారం అందించి పనిచేస్తారని చెప్పిన ఆలోచనతోటి ఈ అంశాన్ని మీకు చెప్తూ ఈరోజు బీచ్ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభుత్వం సొంతంలో వస్తారంటే మన జిల్లాకు సంబంధించిన అన్ని అంశాలు కూడా వారి దృష్టికి తీసుకొని పండి చెప్పాడు. శ్రీధరబాబు మాట్లాడినప్పుడు తప్పనిసరిగా ఈ అంశంలో కలిసిపోదని చెప్పిన అంశం కూడా చెప్పినట్టు సందర్భాన్ని, ఎందుకంటే ఈ మధ్యలో మీరు 2 సార్లు మా నియోజకవర్గానికి ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు నేను కలవలేకపోవడం అంటే ఆ రోజు అనుకోకుండా నేను ఏదో పర్యటనలో ఉండడం వల్ల కలవలేకపోయినా మీతో ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. వేరే రకంగా మరి అనుకోకుండా ఉండాలని చెప్పని ఈరోజు కలిసి ఉండాలని చెప్పనే మీ దగ్గర ప్రత్యేకంగా కలెక్టర్ గారు చెప్పగానే ఈ కార్యక్రమంలో కలిసి సంకేతాన్ని కూడా ప్రజలకు ఇవ్వాలని చెప్పని ఈరోజు అందరూ ప్రజా జీవితం ఉన్న వాళ్ళు కలిసి దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని, స్వయం సేవకులుగా జీవితంలో రాణించేందుకు తోడ్పాటునందిస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలింకో ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిల్, ఇయర్ బడ్స్తో పాటు 15 రకాల పరికరాలను అందజేసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో
దివ్యాంగులను స్వయం కృషితో ఎదిగే విధంగా సహకరిస్తామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులకు అందజేస్తున్నామని ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులు స్వచ్ఛంద సంస్థల ద్వారా నేరుగా తనను సంప్రదించిన వారి అర్హతను బట్టి మెటీరియల్ అందజేస్తామని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళకి బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,13,000 పైన కాస్ట్తో సైకిల్ ట్రైసైకిల్స్తో పాటు ఇయర్ పార్ట్స్, చెవులకు ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు చెప్తా ఉన్నారు, గతంలో 2-3 సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు వారిని పూర్తిగా ఈ సమాజంతో అందరితో సమానంగా వారిని భావిస్తూ వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభసూచకం. ఈ నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు. చాలామంది స్కూటీలు తర్వాత బ్యాటరీ స్కూటర్స్ అవుతారు. అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన 70% పైన ఉన్న వాళ్ళకి 80% పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూటీ లాంటివి ఇచ్చేటటువంటి ఒకటి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికీ ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం. మా అధికారులందరూ కూడా అనిల్ గారు, పటేల్ గారు, అలైక్య పటేల్, స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామగుండంలో ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి మీరందరికీ కమిటీ టెస్ట్లు ఏదో ఉంటాయి, అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాను. నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరూ కూడా. ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశపడవద్దు, వారందరికీ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తారు. ధన్యవాదాలు. రామగుండం ఎన్టీపీసీ దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతూ దేశానికి దిక్సూచిలా మారిందని సీజీఎం చందర్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ మిలీనియం హాల్లో మీడియా సమావేశంలో అధికారులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టు థర్మల్ విద్యుత్తో పాటు సోలార్, ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దేశానికి ఐకాన్గా మారిందన్నారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రామగుండం ఎన్టీపీసీ పవర్ జనరేషన్లో తన రికార్డులను తానే తిరగరాసిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సాంప్రదాయ ఆధునీకరణలతో లక్ష్యాలను అధిగమిస్తుందన్నారు. సంస్థ అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులు, అధికారులను సీజీఎం అభినందించారు. Kumarji from Jyotinagar journalist, Srinivas sir, Sampar sir from DD, kindly come forward and move the lighting. Any other representatives from media, please come forward.
Ramagunda, Shri A.R. Das, GM Telangana, Shri Sampathi Ramu, GM as a key player in the energy sector, NTPC Ramagunda remains committed to driving NTPC Ramagunda and Telangana. Welcome you all to today's media interaction. We are honored to have with us today Shri We are going for the 56 megawatt floating solar plant, and work will be started in no time, and ground solar also will be started around capacity of 120 megawatt. Along with this, we have presently some 10 megawatt solar power plant is there in Ramagundam, which is in service, and we are going for rooftop solar, that is a capacity of some 1250 kilowatt. Out of that, more than 900 kilowatt already we have installed. In the front of CSR activity, we have done lot of work in surrounding area, like infrastructure project, health and sanitation, education and training. And if you see the major works we have done here, 150 bedded capacity hospital of second floor in Godavari Khani we have already made, and we are installed. రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి జపంతో కూల్చివేతల పర్వం సాగుతుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ వైభవం పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ రామగుండాన్ని రణరంగంగా మారుస్తున్నారని మండిపడ్డారు. చిరు వ్యాపారస్తుల అడ్డాలను కూల్చివేసి నిలువు నీడ లేకుండా చేశారని ఆయన పేర్కొన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ల పేర పక్కా భవనాలను కూల్చివేసి వ్యాపారులకు దినదిన గండంగా మారిందన్నారు. అభివృద్ధి మాటున అరాచక పాలన సాగుతుందని చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని, లేని పక్షంలో వ్యాపారులను కలుపుకొని ఆందోళనలను ఉధృతం చేస్తామని చందర్ హెచ్చరించారు. రామగుండం నియోజకవర్గంలో డైవర్షన్ పాలన నడుస్తూ ఉన్నది. ఎన్నికల సమయంలో ఇంటింటికి అభయాస్తం హామీలు 6 గ్యారంటీలు 6 హామీలు 13 గ్యారంటీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఈరోజు సంవత్సర కాలంలో ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు అని ఎదురు చూసిండ్రు. సంవత్సరం అయింది.
అసలు హామీల ఊసే లేకుండా అభివృద్ధి అనే ఒక జపంతో కూల్చివేతల పర్వంతో చిరు వ్యాపారస్తులను ఈరోజు రోడ్ల మీద దినదిన గండంగా బ్రతికేటువంటి పరిస్థితిని తెస్తూ ఉన్నారు. ఎన్టీపీసీలో చిరు వ్యాపారస్తులను కూల్చేసారు, షాపులను. ఇప్పటి వరకు ఎండకు నీడలే. ఒడ్డే ఓబన్న స్వాతంత్ర సమర యోధుడు. వడ్డే జాతిలో పుట్టి వడ్డే జాతికే వన్నె తీసుకొచ్చిన గొప్ప నాయకుడు ఓబన్న అని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలం గూడెం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా ఒడ్డే ఓబన్న విగ్రహావిష్కరణ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఒడ్డే ఓబన్న విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, వడ్డెర నాయకులు కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తలారి రాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి కనకయ్య, సూరా కొమరయ్య, ఒల్లెప్పు రాజలింగం, మాజీ టీసీ గుండం నర్సయ్య, వివిధ పార్టీ నేతలు, వడ్డెర కుల సంఘం బాంధవులు తదితరులు పాల్గొన్నారు. గూడెం వడ్డెర సంఘాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర ఎక్కడ లేని విధంగా వారు ముందుకొచ్చి మా కులస్తుడు దేశ స్వాతంత్ర సమరంలో 1804వ సంవత్సరంలో రాయలసీమ ప్రాంతంలో పుట్టి 1946వ సంవత్సరం అంటే కేవలం 39 సంవత్సరాలే జీవించిన మా కులస్తుడు ఈ దేశ స్వాతంత్ర సమరంలో ఇలా అసువులు పాల్చి మా కులానికి ఒక వన్నె తెచ్చిన వ్యక్తిని మేము మరిచిపోము, మేము గుర్తుంచుకుంటామని చెప్పి మీరు అతని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకం. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ చైతన్యాన్ని రగిలించడానికి స్వేచ్ఛ స్వాతంత్రాల కొరకు ఆ రోజు ఒడ్డెర ఓబన్న గారు ఇవాళ ఆ రోజు నరసింహారెడ్డి గారి ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారి సైన్యంలో సైన్యాధిపతిగా చేరి ఆ రోజు ఆ ప్రాంతంలోనే కాదు, రాయలసీమ ప్రాంతంలోనే కాదు, దేశ స్వాతంత్రం అంటే దేశానికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ప్రాంతంలో అతడు ఉద్యమాల స్ఫూర్తితో ముందుకెళ్లి దేశ స్వాతంత్రం కొరకు పోరాడిన స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కోరుకున్న వ్యక్తి ఇలా నిజంగా కూడా ఒడ్డెర ఓబన్న గారు మనందరికీ కూడా ఆదర్శనీయులు. వారు ఒక కులానికే ఇవాళ పరిమితం కాలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే కొమురం భీమ గారు కానివ్వండి, అలాగే సాకలి ఐలమ్మ కానివ్వండి, దొడ్డి కొమరయ్య గారు కానివ్వండి, సర్వాయి పాపారాయుడు గారు కానివ్వండి, వీరందరూ కూడా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్. పూర్వ వైభవం పేరుతో రామగుండాన్ని రణరంగంగా మారుస్తున్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్.
అరాచక పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసిన చందర్. దివ్యాంగులకు ట్రైసైకిల్, ఫోల్డ్ చైర్స్, ఇయర్ బర్డ్స్ పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.